నమస్తే. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసే సెన్సెక్స్ 1690 పాయింట్లు, నిఫ్టీ 486 పాయింట్లు నష్టపోయాయి. ఇవాళ ఒక్కరోజే 9 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1690 పాయింట్లు, నిఫ్టీ 486 పాయింట్లు నష్టపోయాయి. ఇవాళ ఒక్కరోజే 9 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మొత్తానికి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అప్డేట్స్ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారితో మాట్లాడదాం. కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అని. సుందరరాజ గారు, గుడ్ ఈవినింగ్ అండి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి, ఎందుకని, ఏమంటారు? సో ఇవాళ మార్కెట్ చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు 500 పాయింట్ వరకు, అంటే ఎగ్జాక్ట్ గా 2.1% వరకు భారీ నష్టాలతో ముగిసింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక మార్చ్ 2020 కోవిడ్ ఫాల్ తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఇవాళ హైయెస్ట్ ఫాల్ అనేది ఈ వారం మనం చూసాము. సో వీక్లీ బేసిస్ మీద చూస్తే కనుక బాగా మార్కెట్ వీక్ క్లోజింగ్ చూసాము. మధ్యలో కొంచెం రికవరీ చేసినప్పటికీ యుద్ధం కూడా చూస్తే కనుక కొంచెం ముగిసిపోతుంది, కొంచెం పీస్ఫుల్ గా ఎండ్ అవుతుందని ఒక వార్త రావడం చూసాము. కానీ ఇవాళ సెంటిమెంట్ కొంచెం నెగిటివ్ గా అవడంతో ఇవాళ నిఫ్టీ కీలకమైన 23,000 స్థాయి కింద క్లోజ్ అయింది. లాస్ట్ వీక్ చూస్తే కనుక 23,000 స్థాయి పైన కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి బహుశా కొంచెం కరెక్షన్ ఇక్కడ ఆగిపోతుందేమో, డౌన్ ట్రెండ్ ఇక్కడ ముగిపోతేమో అనుకుంటున్న సమయంలో ఈ వారంలో మార్కెట్ చూస్తే కనుక 23,000 కీలకమైన సపోర్ట్ లెవెల్స్ కింద క్లోజ్ అవడంతో కొంచెం వీక్నెస్ అనేది మార్కెట్ సూచిస్తుంది. సో ఓవరాల్ గా మనం చూస్తే కనుక ఎఫ్ఐసి ఈ నెల భారీగా అమ్మకాలు చేస్తారు. ఇంచుమించు 1,00,000 కోట్ల వరకు అమ్మకాలు జరపడం, వాళ్ళు డాలర్స్ తీసుకోవడంతో మార్కెట్ మీద ఒక బాగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించింది. అంటే ఇప్పుడు ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత 2 రోజులు బాగానే లాభాల్లో వెళ్ళాయి, 5 రోజులు గడువన్నారు. బట్ ఎందుకు ఆ భయం మొదలైంది, ఆందోళన మొదలైంది, ఎందుకు నష్టాల్లోకి వెళ్ళాయి మళ్ళీ? సో ఓవరాల్ గా చూస్తే కనుక ఈ పీ స్టాక్స్ మీద చూస్తే కనుక ఫర్దర్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కాకపోవడంతో, ముఖ్యంగా చూస్తే కనుక గల్ఫ్ నుంచి ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన వార్త చూస్తే కనుక ఆ పీ స్టాక్ ముఖ్యంగా అమెరికా విధించిన కొన్ని కండిషన్స్ అంత పాజిటివ్ గా లేదు, కొంచెం వన్ సైడెడ్ గా ఉంది అన్న మన వార్త రావడంతో మార్కెట్ లో కొంచెం నెగిటివ్ గా తీసుకోవడం. అంతేకాకుండా ఇవాళ చూస్తే కనుక గల్ఫ్ లో కూడా యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళడంతో మార్కెట్ లో కూడా కొంచెం కరెక్షన్ అవుతాయి. ఆ మధ్య మన 2 రోజుల క్రితం చూసాము, అమెరికా దగ్గర వచ్చే వార్త కనుక 10 రోజుల పాటు ఒక సీజ్ ఫైర్, అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, గల్ఫ్ లో ఉన్న ఇరాన్ ఎనర్జీ ప్లాంట్స్ మీద ఎటువంటి దాడులు చేయమని ఒక వార్తలు ఆడుతాము. కానీ మార్కెట్ చూస్తే కనుక కొంచెం ఇవాళ బాగా యుద్ధ వాతావరణం మరింత తీవ్రం అవడంతో ఒక్కసారిగా మార్కెట్ లో కొంచెం భయాందోళనలు మళ్ళీ మొదలయ్యాయి. సో పైగా వీకెండ్ పైగా ట్రేడర్స్ కూడా ఈ లాస్ట్ 2 రోజుల క్రితం ఎవరైతే కొన్ని పొజిషన్స్ కొంచెం మార్కెట్ రికవర్ కొన్ని హోప్స్ తోటి కొంచెం నమ్మకంతో లోయర్ రేట్ లో తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా ఇవాళ కొంచెం లిక్విడిటీ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే వీకెండ్ కనుక మనకి ఫర్దర్ టెక్స్ లేకపోతే మండే ఏ విధంగా మనకి ఓపెన్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి అప్డేట్స్ మళ్ళీ మనకి సోమవారం కూడా మళ్ళీ భారీగా తగ్గితే వాళ్ళు నష్టాల్లో ఉంటారు. కాబట్టి చాలా మంది ఈ 2-3 రోజులుగా తీసుకున్న వాళ్ళందరూ కూడా క్లోజ్ చేయడం వల్ల మార్కెట్ లో కూడా కొంచెం బాగా కరెక్షన్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 16 మేజర్ సెక్టర్ లో 15 మేజర్ సెక్టర్స్ ఈ వారము భారీ నష్టాలతోటి క్లోజ్ అయినాయి. ఓకే సుందరరాజ.